హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం వచ్చేసి ఇప్పుడే అందిన న్యూస్ అండి. ఉద్యోగులకు కీలక జీవో అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్లయితే మన ఛానల్ని పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటి వరకు అయితే ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. మొదటగా చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందండి. ఎలా అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మరోసారి ఇచ్చిన మాటను జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. సో అర్హులైన వైద్య ఆరోగ్య శాఖలలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిందండి ఈ మేరకు. సో ఇదే అండి కీలక జీవో. ఇక వైద్య ఆరోగ్య శాఖలో 2014లో ఏప్రిల్ 1 నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ అప్పటి నుంచి ఉంటూ అర్హులైన 2146 మందిని క్రమబద్ధీకరణ చేస్తూ ఇక వైద్య శాఖ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు గారు అయితే ఈ విధంగా జీవోని జారీ చేయడం జరిగిందండి. సో ఇదొక గుడ్ న్యూస్ అయితే పరిగణించవచ్చు. సో ఈ విధంగా అయితే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చండి. సో ఇందులో వచ్చేసి మనకు ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 2025 మంది వైద్య సిబ్బంది, అలాగే బిఎంఈ పరిధిలో 62, కుటుంబ సంక్షేమ శాఖలో 55 మందిని, ఆయుష్ యునాని విభాగాలలో 4 చొప్పున అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తూ జీవో అయితే విడుదల చేసిన విషయం అండి ఇది. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.